తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ సార్, ఈరోజు మీరు మన శాసనసభ ఉపసభాపతిగా ఎన్నిక కావడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. గత 20 సంవత్సరాల మీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఉద్యమ సందర్భంలో మీరు కనపరిచినటువంటి ఏకాగ్రత, దీక్ష, పట్టుదల ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. 2001లో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఒక ఎడారి ప్రయాణంలాగా ఎటు పోతుందో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రారంభించబడ్డ ఉద్యమం, పిడికెడు మందితో ప్రారంభమైన ఉద్యమంలో తమరందరికన్నా ముందు కథన రంగంలో దూకి జంట నగరాల నుంచి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన ఘట్టం ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. అప్పటికే మీకు రాజకీయాలు కొత్త కాదు. అప్పటికే మీరు తమరు కార్పొరేటర్గా ఎన్నుకోబడి ప్రజాసేవలో ఉన్నారు. ఒక పర్యాయం కాదు, 2 పర్యాయాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కు ఎన్నుకోబడ్డారు. పార్టీ రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాటన్నిటిని వదులుకుని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రం సిద్ధించాలి, వాళ్ళ ధర్మమైన కోరిక అని చెప్పి తమరు ఆ రోజు నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. అన్నిటిని మించి, అందరి అంచనాలకు మించి, అందరి యొక్క ఆలోచనలు ప్రభావితం చేసే రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రథమ బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో జరిగింది. తమకు తెలుసు. తమరు డే నైట్ అక్కడే ఉండి ఏ విధంగా సభా నిర్వహణను విజయవంతం చేశారో మా కళ్ళలో ఇప్పటికి కూడా మెదులుతూ ఉంటుంది అధ్యక్ష. రాత్రి 1 గంట వరకు, 2 గంటల వరకు అక్కడే ఉండి, కొత్త పార్టీ అయినా కొత్త సంస్థ అయినా చాలా కష్టపడి ఆ సభను అన్ని విధాలుగా విజయవంతం చేయడానికి, తద్వారా తెలంగాణ ఉద్యమం వైపు దేశం దృష్టిని ఆకర్షించడానికి చేసినటువంటి ప్రయత్నంలో తమరు పడ్డటువంటి కష్టం ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు మరవరు. అదేవిధంగా అధ్యక్ష, తమరు 3 సార్లు శాసనసభకు ఎన్నుకోబడ్డారు. 2004లో, 2014లో, 2018లో శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. ఒక నిగర్విగా, నిరాడంబరుడిగా, క్రియాశీలత ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా తమకు పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఆ నేపథ్యంలోనే అధ్యక్ష, తమరు సమైక్య పాలకులు, వారికి తెలియని సబ్జెక్ట్ అది. ఆ రోజు ఎంత చెప్పినా ఇదే శాసనసభలో, ఎంత అరిచినా గీపెట్టినా కూడా వినకుండా రంగారెడ్డి జిల్లా మరియు జంట నగరాలలో కళ్ళు దుకాణాలన్నీ మూసివేసినారు. ఆ సందర్భంలో మనమందరం కూడా ఫైట్ చేశాం. అందులో తమరు అగ్రభాగాన నుండి ఫైట్ చేశారు. కానీ ఆ రోజు ప్రభుత్వాలు వినలేదు, పెడిచేవన పెట్టినారు. తమరు ఎక్సైజ్ మినిస్టర్ అయిన తర్వాత, 2014లో తమరు ఎక్సైజ్ మంత్రి అయిన తర్వాత విత్ 1 పెన్ స్ట్రోక్ వాటన్నిటిని కూడా మళ్ళీ తెరిపించి ఆ గీత కార్మికులను అద్భుతంగా మనం ఆదుకోవడం జరిగింది. అది తమ నాయకత్వంలోనే సాధ్యమైంది. తమరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ బాధ సమగ్రంగా తమకు తెలుసు కాబట్టి కేబినెట్లో కూడా మీరు అందరి మినిస్టర్లకు చెప్పి, ఒప్పించి, చర్చించి ఏకగ్రీవంగా మనం తీర్మానం పాస్ చేసి ఆ రోజు అవన్నీ కూడా రివైవ్ చేసినాం. తద్వారా దీనికి సంబంధించి చాలా మందికి తెలియదు అధ్యక్ష. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మాత్రం అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళని అనుకుంటారు. కానీ మా చిన్నతనంలో మేము కూడా చూసేవాళ్ళం. హైదరాబాద్లో జరిగేటువంటి ఆ ట్యాడీ బిజినెస్కి సుమారుగా ఒక 30-40 తాలూకాలు తెలంగాణలో సంబంధం ఉంటుంది. అక్కడ ఉండబడే గీత కార్మికులు బ్రతుకుతూ ఉంటారు. వెరసి ఒక 1,00,000 మంది గీత కార్మికుల పొట్ట సమైక్య పాలకులు కొడితే తమరే దాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళందరూ కూడా పొట్టబోసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించిన ఘనత అది డెఫినెట్గా తమకే దక్కుతుంది. అదేవిధంగా తమ నాయకత్వంలోనే ఈత, తాటి వనాలు పెంచే కార్యక్రమాలు కానీ, అదేవిధంగా గౌడ సామాజిక వర్గం అనుభవించే కష్టాలు తీసేయడానికి చాలా స్టెప్స్ తమరు తీసుకున్నారు.